కరెక్ట్గానే చేస్తున్నాము. మరి మీరు ఏమాత్రము సందేహపడవలసిన అవసరం లేదు. కాబట్టి మరి ఈ విషయాలను మీరు అర్థం చేసుకుంటారని నేను మీకు అందరికీ ప్రేమపూర్వకంగా తెలియపరుస్తూ మరి మెసేజ్లోకి వెళుదాం. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. లేవియ కాండము 23వ అధ్యాయము 26 నుంచి 32 వచనాల వరకు. లేవియ కాండము, లెవిటికస్ 23rd చాప్టర్ 26th వర్స్ నుంచి 32nd వరకు. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమము చేయవలెను. ఆ దినమున మీరు ఏ పనియూ చేయకూడదు. మీ ఎలోహిమైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకొనుటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము. ఆ దినమున తనను తాను దుఃఖపరచుకొనని ప్రతివాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. ఆ దినమున ఏ పనినైనను చేయు ప్రతివానిని వాని ప్రజలలో నుండకుండా నాశనము చేసేదను. అందులో మీరు ఏ పనియూ చేయకూడదు. అది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అది మీకు మహావిశ్రాంతి దినము. మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. ఆ నెల 9వ నాటి సాయంకాలం మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరింపవలెను. మెసేజ్లో వెళ్ళే ముందు దయాకర్ బదులు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకొందున మా తండ్రి, సర్వోన్నతుడ, సర్వాధికారి, జీవాధిపతి యెహోవా ఎలోహిం యెహోవా మెస్సియా, మహిమోన్నతుడ, నిత్యుడగు తండ్రి, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇదిగో తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఈ ప్రాయశ్చిత్తార్థ దినమును బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఇదిగో తండ్రి, నీ దాసుడు తండ్రి జనార్దన్ బాబు నిలబడి నీ వాక్యాన్ని ఉపదేశించబోతుండగా మీ దాసుని నీ పరిశుద్ధాత్మతో అభిషేకించండి తండ్రి. నీకు స్తోత్రము తండ్రి. అవును తండ్రి, నీ వాక్యము మమ్మల్ని పరిశుద్ధపరుస్తుంది. నీ వాక్యము అవును తండ్రి మమ్మల్ని శుద్ధి చేస్తుంది. కాబట్టి నీ వాక్యము వెలువడతోనే వెలుగు కలుగుతుంది. కాబట్టి నీ వాక్యము సుత్తి వంటిదని సెలవిచ్చినావు. నీ యొక్క మాట అగ్ని వంటిదని సెలవిచ్చినావు. కాబట్టి నీ వాక్యమని అయ్యా హెచ్చరిక ద్వారా మీరే మమ్మల్ని సరిచేయండి. అయినానికి స్తోత్రము తండ్రి. సరిచేయబడిన వారమై నీ యొక్క సన్నిధిలో మేము మా పాపములు ఒప్పుకొని విడిచిపెట్టినట్లుగా అయ్యా నీ వాక్యోపదేశమును మాకు అనుగ్రహించండి తండ్రి. ఆ విధంగా మీ దాసుని నోట నీ మాటలు ఉంచండి. ఆయనానికి స్తోత్రము తండ్రి. మీ నామానికి మహిమకమైన పాత్రగా మీరు నిలబెట్టుకోండి. తన నోట నీ మాటలు ఉంచి మాకు కావాల్సిన హెచ్చరికలు అందించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ మీ దాసుని నీ బలిష్టమైన చేతుల్లో పెడుతూ మారషకుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోవా మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ దయాకర్. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. మరి ప్రతి సంవత్సరము మనము ఈ మాటలు చదువుతూ ఉంటుంటాము. సో 7వ నెల 10వ దినము గురించి ఎంత ఖండితంగా పరలోకపు తండ్రి ఆజ్ఞాపించాడు. సో ఇది మనందరి నిమిత్తము, మనము పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకునే దినము. అయితే మరి క్రొత్త నిబంధనలో యెహోవా మెస్సియా రక్తంలో కడగబడిన మనము మళ్ళీ ఆ ప్రాయశ్చిత్తార్థ దినం ఏంటి అని సందేహము మనలో కొందరికి రావచ్చు. అవును, అప్పుడైతే యాజకుడు ఏం చేసేవాడు? ఒక పొట్టేలు రక్తము కానీ ఒక మేకపోతు రక్తం కానీ తీసుకొని
అంటే తనది కాని రక్తము తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒకసారి ఆ ప్రధాన యాజకుడు వెళ్ళేవాడు. కానీ ఇప్పుడు ఆ పరలోకపు తండ్రి మనకి ఏ ధన్యతనిచ్చాడు? అనుదినము ఆయన అతి పరిశుద్ధ స్థలంలోనికి ఆయన రక్తము చేత కడగబడిన మనము అనుదినము అతి పరిశుద్ధ స్థలంలోనికి, అందుకే ఆలయం యొక్క తెర చినింది ఎప్పుడైతే ఆయన బలియాగం అయ్యాడో. సో ఇంకా అతి పరిశుద్ధ స్థలంలోనికి ఇంకా ఏ యాజకుడో ప్రధాన యాజకుడో వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ప్రధాన యాజకుడైన మన రారాజైన యాషువా ఎప్పుడైతే తన రక్తముతో అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడో ఆ అర్హత మనందరికి ఇచ్చాడు. సో అనుదినము మనం అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళగలిగే ధన్యత. కానీ ఈ అపవిత్రమైన లోకంలో ఉంటున్నాం. అనుదినము ఉదయకాలమున మనము మరి ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి మనం వెళ్ళి మనం ప్రార్థనలు చేస్తే ఆ దినమంతా మన కంటితో ఏది చెడు చూడలేము, మన చెవితో చెడు వినలేము, మన హృదయంతో చెడు తలంచలేము, మన మనసుతో యోచన చేయలేము. ఎందుకనగా అనుదినము కనుక మనము అతి పరిశుద్ధ స్థలంలోకి వెళితే, కానీ అపవాది యొక్క చెరలో, అపవాది యొక్క కబంధ హస్తాలలో, ఎందుకనగా ఈ యుగ సంబంధమైన దేవత ఎవరు? వెలుగుదూత వేషం వేసుకున్న సాతానుడు. కాబట్టి సాతాను ఉరిలో ఉన్న మనల్ని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళనివ్వడు. సో ఏదో తెలిసి తెలియక ఏదో చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న తప్పిదములు ఏవో మనము గత సంవత్సరం అంతా చేసి ఉంటాము. ఒక సిగరెట్ తాగి అతను ఉన్నాడు అనుకోండి, సో ఇక నిన్నటి వరకు సిగరెట్ ఆపేసేసి ఇక నేను తండ్రి నన్ను క్షమించు అని ఇవాళ పశ్చాత్తాపడి ఈ సాయంకాలం నుంచి రేపు సాయంకాలం వరకు ఇంకా దాని వైపు చూడడు. మళ్ళీ ఎల్లుండి అయిందంటే మళ్ళీ దాని వైపుకు పరిగెత్తు. సో అది కాదు నిజమైన ప్రాయశ్చిత్తం. సో నీవు చేసిన ఆ బలహీనతను, నీకు కలిగిన బలహీనతను ఈ దినమును ఒప్పుకున్నావు, విడిచిపెట్టావంటే మళ్ళీ దాని వంక చూడడానికి లేదు. అంటే నువ్వు చూస్తున్నావు, చేస్తున్నావు అంటే ఉద్దేశపూర్వకంగానే నాకు మళ్ళీ ఉందిలే ప్రాయశ్చిత్తార్థ దినమని. కానీ నేను చెప్తున్నాను, నెక్స్ట్ ప్రాయశ్చిత్తార్థ దినం మనం చూడకపోవచ్చు. ఆయన రాకడా బూరల పండుగలు ఉంటే మనం చూడకపోవచ్చు సుమా. కాబట్టి ఈ ప్రాయశ్చిత్తార్థ దినం తెలియక మనము ఏదన్నా పొరపాటు చేస్తే ఆ పొరపాట్లను, ఆ తప్పిదాములను వాటిని ఒప్పుకొని పశ్చాత్తాపడడానికి. ఎందుకంటే కోపం మనకు రాకూడదని మనము చాలాసార్లు చెబుతుంటుంటాము. కోపపడండి కానీ ఇంకా ఏంటి, పాపము చేయకండి. అవునా కాదా? కోపపడండి. ఎందుకంటే మన పిల్లలు తప్పిదము చేస్తున్నప్పుడు, నానా వద్దు నాన్న, నువ్వు ఇలాంటి మంచి పనులు ఇలా చెడ్డ పనులు చేయద్దు నాన్న అని చెప్పినామనుకో, వింటారా? అప్పుడు గద్దింపుగా చెప్పాలి. నువ్వు మళ్ళీసారి ఈ పని చేసావనుకో అని ఇంకా తర్వాత వచ్చే మాటలు వస్తాయి. సో అక్కడ గద్దింపుగా చెప్పాలి, కోపంగా చెప్పాలి. కానీ పాపము చేయకుండా ఉండండి అంటే ఏంటి? ఆ కోపము నిమిషం మాత్రం నిలిచి ఉంటే ధన్యులము. ఆ కోపము నిమిషం, ఎందుకంటే మన పరమ తండ్రి, మన రక్షకుని యొక్క కోపం ఎంతసేపు ఉంటుంది? నిమిషం మాత్రమే. ఆయన దయ ఆయుష్కాలమంతా. కాబట్టి మనం ఆయన సారూప్యతలోకి వెళుతున్న మనము కూడా సో మన పిల్లలను గద్దిస్తాము, కోప్పడతాం, కానీ లోపల మనమే బాధపడుతుంటాం, కుమిలిపోతుంటాం. అయ్యో నా కుమారుని అనవసరంగా నేను అన్నానే, నా కూతురుని అనవసరంగా అన్నానే. సో ఇది సర్వసాధారణంగా తల్లిదండ్రుల ద్వారా జరిగేది. అయితే కొందరు తల్లిదండ్రులు ఉంటారు, వారు చాలా కాలం పెట్టుకుంటారు పిల్లల మీద సాధించడానికి కొరకు, చాలా కాలం కోపం పెట్టుకుంటారు. వాళ్ళు పాపము చేస్తున్నట్టు సుమా. సూర్యుడు అస్తమించే లోపు మన కోపం అనేది నిలిచి ఉండకూడదు. నిలిచి ఉంటే మనము పాపము చేస్తున్నట్టే. అయితే ఇంతకుముందు నేను ఒకసారి 2 సార్లు చెప్పాను. మరి కొద్దిమంది అయినా ఇది విని ఉండరు అని భావనతోని మరి యూట్యూబ్లో చూస్తున్నవారు కావచ్చు, ఆన్లైన్లో చూస్తున్నవారు కావచ్చు, ఎవరైనా లేక మనలో ఇక్కడ ఉన్నవారు కూడా ఒకరిద్దరైనా ఉండి ఉంటారు. నేను చెప్పబోయే ఈ యొక్క మరి జరిగిన ఒక సంఘటన లేదా దాది మరి ఎవరైనా దాన్ని ఊహించి కల్పించి చెప్పుంటారు ఒక స్టోరీగా. అయితే ఒక గురు శిష్యులు అంటే ఆ గురువు దగ్గర చాలామంది శిష్యులు వచ్చి, అది 3 సంవత్సరాల ట్రైనింగ్ ఆయన దగ్గర, 3 years ట్రైనింగ్. సో చాలామంది వస్తున్నారు, ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. అయితే ఒక శిష్యుడు అక్కడ జాయిన్ అయ్యాడు. ఆయన 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 2.5 సంవత్సరాలు అయింది. ఆ గురువులాగా ఈ శిష్యుడు ఉండలేకపోతున్నాడు. సో ఆ గురువుకి ఏంటంటే ఆ 2.5 సంవత్సరాలు ఆయన గమనించాడు.
ఆ గురువు గారికి కోపం అంటే ఏంటో, అసలు ఆయన ముఖంలో కోపం అంటే ఏందో చూడలేదట. ఆయనకు భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు, దాసురాండ్రు ఉన్నారు. పిల్లల మీద కోపగించుకున్నది చూడలేదంట ఈ శిష్యుడు. దాసుల మీద, దాసురాండ్ర మీద కోపగించుకున్నది చూడలేదు. స్నేహితులపైన కోపగించుకుంది చూడలేదు. ఆయనకు అసలు విరోధులు అనేవారే లేరు. ఎవరు? ఆయనకు, ఆ గురువు గారికి విరోధులు అనేవారే లేరు. సో ఎవరి మీద అయితే ఈ శిష్యుడు 2.5 సంవత్సరాలు గడిచిపోయింది, ఆ గురువులాగా ఉండాలనుకుంటున్నాడు, ఈయన వల్ల అవ్వడం లేదు. అయితే ఒకరోజు వచ్చి గురువు గారి దగ్గర మరి విన్నవించుకోండి, అయ్యా సీక్రెట్ ఏంది మీ సీక్రెట్? మీరు అసలు కోపం అనేది మీ ముఖంలో నేను చూడడం లేదు, నాకు ఆ సీక్రెట్ చెప్పండి, నేను మరి నా వల్ల అవ్వడం లేదు అని అంటే, సరే నాయన ఆ సీక్రెట్ ఏదో తర్వాత చెప్తాను, కానీ అసలు నీ పరిస్థితి చూస్తుంటే నీ ఆయుష్యే ఈ భూమి మీద 7 రోజులు ఉన్నది. ఇది వినని వారు ఎవరైనా ఉంటే చేయలేత్తండి. ఇది ఇంతవరకు వినని వారు ఎవరైనా ఉంటే, నేను చెప్పింది ఒకరి సరే 2-3. థ్యాంక్ యూ. సో నీ ఆయుష్ భూమి మీద 7 రోజులే ఉన్నదనేసరికల్లా ఇంకేం మాట్లాడతాడు గురువు దగ్గర శిష్యుడు? కాముగా వెళ్ళిపోయాడు ఇంటికి. వెళ్ళిపోయి 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఇలా గడిచిపోయినాయి. 6 రోజులు ముగించి ఇక 7వ రోజుకు ముందు 6 రోజులు గడిచిపోగానే గురువు గారి దగ్గరికి వచ్చాడు. అయ్యా, ఇక నేను ఎలాగో రేపు చనిపోతున్నాను, నన్ను ఆశీర్వదించండి, నన్ను దీవించండి, నా పిల్లలు జాగ్రత్త, నా భార్య జాగ్రత్త, నా ఇంటి వారందరూ జాగ్రత్త అని చెప్పడానికి గురువుగారి దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత అయ్యా నన్ను ఆశీర్వదించండి, ఇక నేను రేపు చనిపోతున్నాను కదంటే, సరే నాయనా, నీవు ఈ 6 రోజులలో నీ భార్య పైన ఎన్నిసార్లు కోపగించుకున్నావు? ఇంకెక్కడయ్యా, నేను 7 రోజులు చనిపోయేటోని, నేను నా భార్య మీద ఎందుకు ఇంకా నీ కోపం వస్తుంది నాకు? నీ పిల్లల మీద ఎన్నిసార్లు కోపం, ఇంకా నా పిల్లల మీద ఎక్కడయ్యా కోపము? నా కోపం అనేదే ఎక్కడ పోయిందో నేను, ఎందుకంటే నా పిల్లలకి నేను చెప్పుకోలేను 7 రోజుల్లో నేను చనిపోతున్నానని. నా పిల్లల్ని చూస్తే నాకు జాలి వేస్తుంది, నాకు కన్నీరు వస్తుంది. నా పిల్లలు ఏ తప్పిదం చేసినా వాళ్ళని ఒక మాట అనాలనిపిస్తలేదు. మరి దాసులను ఏ ఒక్కరిని ఏమనలేదు నేను. నాకు అప్పిచ్చిన వారందరికీ వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ అప్పులన్నీ చెల్లించాను. ఎందుకంటే నేను ఎలాగో చనిపోతున్నాను, రేపు నా భార్య బిడ్డలు శ్రమ పడకూడదని నేను ఎవరికైతే అప్పిచ్చానో వారి అప్పులన్నీ క్షమించేశాను. అంటే నాయన చూసావా, నీలో నువ్వు చనిపోతున్నావు అనగానే నీలో ఎంతో మార్పు. సీక్రెట్ ఇదే నాయన. నువ్వు ఏ రోజుకు ఆ రోజు, ఈ రోజే నా చివరి రోజు అనుకో, నీకు కోపము రాదు, నువ్వు పాపము చేయవు, నీవు ఎవరిని ఏ మాటను. సో జ్ఞానోదయముతో వెళ్ళిపోయాడు. కాబట్టి పరిశుద్ధులారా, ఇక్కడ నేను చెప్పేది కూడా అదే. మనము యాషువా మెస్సేను ధరించుకున్న మనము, సో ఏ దినమునకు ఆ దినం, ఈ దినమే నా చివరి దినం అనుకుంటే, అందుకే పడుకుంటప్పుడు మనం ఏం ప్రార్థన చేసుకోవాలి? తండ్రి, నన్ను సజీవురాలుగా నన్ను కాపాడితే ఉదయకాలం లేచి నా కంఠస్వరం నీకు వినిపింపజేస్తాను. సో ఉదయకాలం లేవగానే ఇజ్రాయెల్ ఏం చేస్తారట? వారు ఇలా గిల్లుకుంటారట ఇజ్రాయేలీలు. అంటే నేను సజీవంగా ఉన్నానా లేదా? సో కాబట్టి ఉదయకాలం లేవగానే మనము స్తుతిస్తూ, ఆకాశ పక్షులు స్తుతిస్తూ లేస్తాయి, అడవిలోని జంతువులు స్తుతిస్తున్నాయి, మనం మాత్రం ఓకే స్తుతిస్తూ లేద్దాం. ఎందుకంటే అయ్యా నీవు నన్ను సజీవురాలుగా నిలబెట్టుకున్నావు, నీకు స్తోత్రం, మరి ఒక దినము చూడగలిగి ధన్యతనిచ్చావు. కాబట్టి సో ఆ భావనతో ఉంటే మనలో కోపం ఎందుకు వస్తుందో మీరు ప్రాక్టికల్గా మీరు చూడండి సుమా. నేను చెప్పడం కాదు, ప్రాక్టికల్గా ఎవరికి వారము. ఎందుకంటే కోపపడమంటున్నాడు పరలోకపు తండ్రి, పాపము చేయకమంటున్నాడు. సో పాపం అంటే ఆ కోపము నిలిచి ఉంటే అది ఎవరైనా కావచ్చు, నీ దాసుడు కావచ్చు, నీ దాసి కావచ్చు, నీ సహోదరుడు కావచ్చు, నీ స్నేహితుడు కావచ్చు, నీ భార్య కావచ్చు, మరి నీ భర్త కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరినైనా ఆయన పోలికలో ఉన్న మానవుని గురించి చెప్తున్నా సుమ. నేను కుక్క మీద పెట్టుకోండి కోపము, కుక్క నేను కాటేసిందా దాని మీద కోపం పెట్టుకోండి, నష్టం లేదు. ఇంకా ఏదో జంతువు మీద పెట్టుకోండి, సో పాము నిన్ను పగబట్టిందా దాని మీద కోపం పెట్టుకోండి, దాన్ని చంపడానికి చూడండి. కానీ ఆయన పోలికలో చేయబడిన మానవుని పైన నువ్వు కోపం పెట్టుకుంటివా, నువ్వు పాపము చేస్తున్నవాడివి, నువ్వు పాపం చేస్తున్నదానవు. కాబట్టి సో ఈ దినమున అది ఒప్పుకుందాం మనం. అయ్యా నేను ఇంకెక్కడైనా ఏమాత్రమైనా ఎవరిపైనైనా నేను కోపం పెట్టుకుంటున్నానా? నేను వారికి, ఎందుకంటే యాషువానేమో చెప్పాడు నేను ఎన్ని మార్లు క్షమించాలా అంటే 70 ఏళ్ళ మాటకని చెప్పాడు. ఎన్ని మార్లు? 70 years. అంటే 10 years లోపు కౌంట్ ఉండదు. 10 years లోపు చిన్నపిల్లలు కాబట్టి కౌంట్ ఉండదు. అంటే 11th year నుంచి కౌంట్ స్టార్ట్. అంటే ఆయుష్ కాలం అంతా మన అధిక బలం ఉంటే ఎన్ని సంవత్సరాలు మనకు? 80 సంవత్సరాలు. కాబట్టి 70 years. అయితే ఒక సహోదరుడు ఒకరోజు 7 సార్లు మన ఎడల
అపరాధం చేస్తే 7 సార్లు కూడా క్షమించమన్నాడు. ఒక రోజుకు కూడా 7 సార్లు. కాబట్టి సో ఆ క్షమాపణ బుద్ధి ఎవరికైతే ఉంటుందో వారే ఆయన బిడ్డలు, వారే ఈ ప్రాయశ్చిత్త దినమునకు అర్హులు. ఎవరికైతే ఆ క్షమాపణ బుద్ధి ఉంటుందో వారు ఈ ప్రాయశ్చిత్త దినములో వాళ్ళ తప్పిదాలు ఒప్పుకొని విడిచిపెట్టుకొని నిర్దోషులు అవ్వడానికి. అంతేకాని సో నాకు సత్యం తెలిసింది, సర్వసత్యం తెలిసింది, నేను ప్రాయశ్చిత్త దినమున వెళ్ళి నేను ఏడిస్తే, కన్నీరు కారిస్తే, నేను ప్రార్థన చేస్తే క్షమించబడతాయి అనుకోవడము అది ఉట్టి భ్రమసుమా. నీవు కనిపించే నీ సహోదరుణ్ణి, నీ సహోదరిని, నీ భార్యను, నీ భర్తను, లేక నీ బిడ్డలను నువ్వు క్షమించలేకపోతే ఆయన ఎలా క్షమిస్తాడు నిన్ను? ఆయన ఎలా? అందుకే కీర్తన గ్రంథంలో అంటాడు కదా 32వ అధ్యాయంలో, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఎవరట? తన అతిక్రమములకు. సో మనం అతిక్రమం ఏది? ఆజ్ఞను అతిక్రమించమే, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఏ చిన్న ఆజ్ఞను మనం అతిక్రమించినా, సో 613 ఆజ్ఞలలో ఏ చిన్న ఆజ్ఞను మనం అతిక్రమించినా మనము అది పాపమునకే, అది మనకు మరణమునకే దారితీస్తుంది. కాబట్టి దావీదురాజు గారు ఏమంటున్నారు? తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం. కాబట్టి అవును నాయన, నేను ఈ విధంగా పాపము చేశాను, నా సహోదరుణ్ణి నేను చాటుగా అన్నానయ్యా, ఎక్కడ ఎవరు లేరు, ఎవరు చూడరు, ఒంటరిగా వెళుతాము, ఎక్కడికో దూరం వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటుంటాము. మన సహోదరుని మీద, మన సహోదరి మీద కోపగించుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. అది ఎవరికి తెలుసు? పరలోకపు తండ్రికి తెలుసుమా. రహస్యమందు చూస్తున్న తండ్రికి తెలుసు. నువ్వు నలుగురు ఎదుటనే దీనికి నువ్వు కోపపడడానికి ఒకరిద్దరు సాక్షులు అవసరం లేదు సుమా. సో నీకు నీవే సాక్షి, దూతలు సాక్షి. కాబట్టి సో మరి మనము ప్రాయశ్చిత్తము ఈ దినమున, అవును నాయన, గత సంవత్సరం నేను తెలిసి తెలియక అజ్ఞానముతో నేను నా సహోదరుని, నా సహోదరిని, లేక నా భార్యను నేను హింసించాను, లేక నా భర్త మాటకు నేను లోబడలేదు. ఎందుకంటే ఇంకొక భార్య భర్తలు ఇంకొక నాకు ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది. ఒక దేశంలోనట, మరి అది ఫారిన్ కంట్రీలో, వారు ఏంటంటే హాలిడే వచ్చిందంటే భార్య భర్తలు కలిసి షాపింగ్కి వెళ్తారు, భార్య భర్తలు కలిసి పిక్నిక్కి వెళ్తారు. సో వారు మొత్తం ఫ్యామిలీగా వెళుతారు అన్నట్టు. అయితే ఆ రోజు ఆ భర్తకి ఏంటంటే చాలా ఇష్టమైన ఫుట్బాల్ గేమ్ ఉందట. ఆ రోజు ఫుట్బాల్. అయితే భార్యతో చెప్పాడమ్మా, ఈరోజు నేను షాపింగ్కి రాను, నేను టీవీలో నేను ఇవాళ ఫుట్బాల్ చూస్తాను, ఇది ఫైనల్ మ్యాచ్, చాలా ఇంపార్టెంట్ మ్యాచ్, నువ్వు వెళ్ళంటే ఆమె రుసరుసలాడుతూ కోపంతో, సో సరే నువ్వు చూస్తావా ఇంటి దగ్గర ఉండి అని టీవీ రిమోట్ తీసుకొని బ్యాగులో పెట్టుకొని, ఇక ఆ బ్యాగు అడావిడిలో, ఆ బ్యాగులు ఏంటి, అన్నీ డెబిట్ కార్డులు, ఏటీఎం కార్డులు అన్నీ ఆ బ్యాగులోనే ఉన్నాయి. పొరపాటున ఆమె హస్బెండ్ మొబైల్ కూడా అందులో ఉంది, ఆ బ్యాగులోనే ఉంది. పెట్టుకొని షాపింగ్కి వెళ్ళిపోయింది. షాపింగ్కి వెళ్ళి అక్కడ అన్నీ షాపింగ్ చేసింది. సో ఈయన వెళ్ళిపోగానే టీవీ పెడదామంటే టీవీ రిమోట్ లేదు. భర్త కోపం వచ్చింది. వెంటనే ఆమె డెబిట్ కార్డును బ్లాక్ చేసేసాడు. ఎందుకంటే భార్య భర్తలు ఇద్దరి అన్ని పాస్వర్డ్లు దాన్ని అన్నీ ఇద్దరికి తెలుసు. నువ్వు షాపింగ్కి వెళ్తావా, ఎలా షాపింగ్ చేస్తానో చూద్దామని డెబిట్ కార్డు దాన్ని బ్లాక్ చేశాడు. ఆమె వెళ్ళి అన్ని కొన్నది బిల్లింగ్ చేసింది, డెబిట్ కార్డు ఇస్తే బ్లాక్డ్. సో ఏం జరిగింది? ఇది భర్త పని అనుకొని చూస్తారు కదా, భర్త డెబిట్ కార్డు ఉంది అదే పర్సులో, ఆయన డెబిట్ కార్డు చూస్తారు కదా, ఆయన డెబిట్ కార్డు పాపం ఆయన దాన్ని బ్లాక్ చేయలేదు. ఎందుకంటే ఆయనకు అంత ఆలోచన రాలే, భార్య మీద కోపంతో భార్య చేశాడు. ఓకే, అవన్నీ సరుకులు కొనుక్కున్నది. ఎందుకంటే ఆ ఓటీపీ నెంబర్ కూడా మొబైల్ ఆమె దగ్గర ఉంది కాబట్టి ఆ ఓటీపీ నెంబర్ వచ్చింది, అక్కడ బిల్ పేమెంట్ చేసింది, ఇక అన్ని సరుకులు తీసుకొని ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి చూస్తారు కల్లా డోర్ లాక్డ్. డోర్కి ఒకటి పెట్టాడు, ఒక బోర్డు తగిలించి వెళ్ళాడు. నేను పిల్లలు అందరం కలిసి డైరెక్ట్గా గ్రౌండ్కి వెళ్ళిపోతున్నాం ఫుట్బాల్ చూడడానికి. ఎక్కడికి వెళ్ళారు? సో ఏం చేసింది ఈమె? ఇవన్నీ టీవీ రిమోట్కి మాత్రమే కాదు, మొబైల్, ఆయన ఫోన్ చేసి చెప్పడానికి కూడా లేదు భార్యకు, అమ్మ నేను వెళ్ళిపోతున్నానని. అంటే ఎవరిని ఎవరు కంట్రోల్ చేయడానికి చూడకూడదనేది దీని భావన. దీని ఉద్దేశం ఏంటంటే అడ్జస్టింగ్, భార్యాభర్తల మధ్యన ఆ అడ్జస్ట్మెంటు అది చక్కగా ఉండాలి, అన్యోన్యత ఉండాలి. సో నా భర్తను కంట్రోల్ చేస్తా అనుకున్నది, కానీ చివరికి ఏమైపోయింది? వాళ్ళు వచ్చే వరకు, వాళ్ళు మళ్ళీ ఫుట్బాల్ చూసి అంతా వచ్చే వరకు అక్కడే పడి ఉండాల్సిన పరిస్థితి. ఎక్కడికి వెళ్తారు? కీసు ఎక్కడ పెట్టి వెళ్తారు? సో వాళ్ళు కాబట్టి మరి దీని ద్వారా మరి మీకు ఏమర్థమైందో, మరి భార్య భర్తలు మరి అన్యోన్యంగా
ఉండడం మాత్రమే కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోవాలని ఇక్కడ నేను తెలియపరుస్తాను. పరమ తండ్రి మీకు స్తోత్రములు. సో అదేవిధంగా 32వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. సో ఈ దినమున మనం ఏమవ్వాలట? పరమ తండ్రి చేత నిర్దోషులముగా ఆయన సన్నిధి నుంచి వెళ్ళాలి. ఇక్కడి నుంచి ఏ విధంగా వెళ్ళాలి? నిర్దోషులముగా. అవును, నేను ఏం చేస్తున్నాను? అసలు నేను నా తల్లిదండ్రులకు విరుద్ధంగా ఏమైనా పని చేస్తున్నానా? నా తల్లిదండ్రులకు కళ్ళు కప్పి ఏమైనా చేస్తున్నానా? నా భార్య కళ్ళు కప్పి నేనేమన్నా చేస్తున్నానా? నా భర్త కళ్ళు కప్పి ఇక్కడ నేను ఈరోజు మాట్లాడేది కుటుంబం గురించి సుమా. ఎందుకంటే గత 3 నెలల నుంచి చాలా మెసేజ్లు విన్నాం. పరిశుద్ధత గురించి, సమాధానం గురించి, పక్షపాతం గురించి, వేషధారణ గురించి, మరి నానా రకాల గురించి మనం చాలా విన్నాము. కానీ ఈ దినమున కుటుంబాలుగా మనం ఏ విధంగా ఉంటున్నాము? కుటుంబాలు అసలు భార్య అంటే భర్తకు అర్థమవుతుందా? అసలు భర్త అంటే భార్యకు అర్థమవుతున్నదా? అసలు పిల్లలంటే తల్లిదండ్రులకు అర్థం చేసుకుంటున్నారా? పోనీ పిల్లలు తల్లిదండ్రులను అర్థం చేసుకుంటున్నారా? సో ఎవరిని మోసం చేస్తున్నాము? ఎవరికి కీడు చేస్తున్నాము? సో మన తల్లిదండ్రులకు కళ్ళు కప్పుతున్నాము అనుకుంటున్నాము, కానీ మనం మోసం చేసుకుంటున్నాం. నా భార్య కళ్ళు కప్పుతున్నాను అనుకుంటున్నాము, కానీ నీవు మోసం చేసుకుంటున్నావు. నీ పిల్లలకు మోసం చేస్తున్నావు. నా భర్త కళ్ళు కప్పుతున్నా అనుకుంటున్నావు, కానీ నీవు నీ భర్తకు, నీ పిల్లలకు మోసం చేసుకుంటున్నావు. సో పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన సౌలు చాలా చక్కగా చెప్తాడు ఎఫెసీ పత్రికలో. సో ఆ యొక్క 4వ ఎఫెసీ పత్రికలో మరి 4వ అధ్యాయమా 5వ అధ్యాయంలో 5:33 ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 33వ వచనం. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. ఏంటట? మెట్టుకు పురుషులారా, ఎడమ వైపు మన దగ్గర నాకు ఎడమ వైపు ఉన్నారు పురుషులారా, మీకు చెప్తున్నాను. ఏంటట? మీరు ఏం చేయాలో, మనం ఏం చేయాలట అంటే, మేము కూడా ఇక్కడ కూర్చున్న మేము కూడా. సో ఏం చేయాలట? మనం పురుషులట తనను వలె తన భార్యను ఎక్కువ ప్రేమించమని నేనేం చెప్పడం లేదు. నీవు ఎలా ప్రేమించుకుంటావో, నీకు ముళ్ళు గుచ్చుకుంటే ఏమవుతావో, నీకు రక్తం వస్తే ఏం చేస్తావో, నీకు తలనొప్పి వస్తే ఏం చేస్తావో, నీకు కడుపు నొప్పి వస్తే ఏం చేస్తావో, సో నీకు నొప్పి కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు నీ స్థితిలో నువ్వు ఏ విధంగా జాగ్రత్తగా ఉంటావో అవి సమానంగా భార్యలు ప్రేమించమంటున్నాడు. ఎక్కువ కాదు. ఎక్కువ ప్రేమిస్తా అంటే నేను వద్దనను, నీకన్నా నీ భార్యని ఎక్కువ ప్రేమిస్తాను నేను వద్దను. కానీ సో మినిమము ధర్మము, మర్యాదగా, సో మినిమంగా పరలోకపు తండ్రి చెబుతున్నది ఏంటంటే, నీవు ఏ విధంగా ప్రేమించుకుంటావో నీ భార్యను నువ్వు అలా ప్రేమింపబద్ధుడవై ఉన్నావు. అదేవిధంగా భార్యలు ఏందట? భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూసుకొనవలెను. అంటే భయం అంటే కొడతాడో తిడతాడో అని భయం కాదు. భార్యలు భర్తలకు భయపడేది, వస్తే కొడతాడో, అమ్మో వచ్చాడు, ఇంకా వచ్చే ముందు అన్నీ సెట్ చేసేసుకోవాలి, ఇంకా అన్నీ నీట్గా సర్దుకోవాలి, ఇంకా టీవీ ఆపేసేయాలి, ఇంకా సీరియల్ ఆపేసి, ఇది కాదు. సో భయము అంటే పరలోకపు భర్తకు ఏ విధంగా భయపడుతున్నామో, పరలోకపు తండ్రికి ఏ విధంగా భయపడుతున్నారో మీ భర్తలకు, అంటే అది ఒక గౌరవముతో కూడిన, మర్యాదతో కూడిన. ఎందుకంటే కనిపించని భర్త అక్కడున్నాడు, కనిపించే భర్త ఇక్కడున్నాడు. కనిపించే భర్త అంటే పతియే ఏంటి? ప్రత్యక్ష దైవము. సో ఆ ప్రత్యక్ష దైవము, ఆ భర్త, మనం సృష్టించిన సృష్టికర్త అయిన ఆ భర్త ఆకాశమందున్నాడు. ఆ భర్త పోలికలో ఈ భర్తనిచ్చినాడు. కాబట్టి ఆ భర్తకి ఏ విధంగా భయపడుతున్నావో ఈ భర్తకు ఆ విధంగా భయపడితేనే నువ్వు జ్ఞానవంతురాలు, నువ్వు గుణవతివి, నువ్వు యోగ్యురాలు. మీరు నన్ను దయచేసి సహోదరులు, మరి నేనేమి పరిశుద్ధ గ్రంథంలో లేని మాట చెప్పడం లేదు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. కాబట్టి సో ఆ భర్తను సంతోషపరచాలంటే, ఆ భర్తకు మనం ఏ విధంగా భయపడుతున్నామో, ఏ విధంగా విధేయులు అవుతున్నామో, ఈ భర్తకు ఆ విధంగా భయము కలిగి, ఆ విధంగా యథార్థముగా భయము కలిగి మీరు ఉన్నప్పుడు మీరు ధన్యురాన్రవుతారు. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. అదే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. పిల్లలారా, యాశ్వానందు
మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగున్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. పిల్లలు ఎవరు? ఇంకా పెళ్ళిళ్ళు కాని వాళ్ళు పిల్లలందరూ కూడా, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా పెళ్ళిళ్ళు కాని వారందరూ కూడా ఏంటంటే ఎవరికట వాళ్ళు విధేయులవ్వాలి? పరలోకపు తండ్రికి విధేయులవుతున్నారు నిజమే, ఆ పరమభర్తకు విధేయులవుతున్నారు నిజమే, కానీ ఈ లోకంలో తల్లిదండ్రులకు విధేయత, ఒబీడియన్స్ ఏమవ్వాలి? ఆయన ఆజ్ఞలకు ఒబీడియన్స్ చూపిస్తున్నారు. కానీ ఎందుకట నువ్వు ఒబీడియంట్గా ఉంటే ఏం పొందుకుంటావు? దీర్ఘాయుష్యువును. సో ఆ 10 ఆజ్ఞలలో వాగ్దానంతో కూడినది, వాగ్దానంతో కూడిన ఆ యొక్క ఆజ్ఞ ఏది? తల్లిదండ్రులకు విధేయులవ్వడము. కాబట్టి మీరు మరి తల్లిదండ్రులకు చెప్తున్నాడు చూడండి, తండ్రులారా. మరి ఎందుకు తల్లులారా అనలేదు ఇక్కడ నాకు అర్థం కాలే పరమ తండ్రి. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ఎలోహిం యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. సో తండ్రులకు చెప్తున్నాడు. ఎందుకనగా బెత్తం వాడే అతను తండ్రే కాబట్టి, ఆజ్ఞను జారీ చేసేవాడు తండ్రి కాబట్టి, తల్లి ఉపదేశం చేస్తుంది, తల్లి ప్రేమగా చెప్తుంది, తల్లి మరి ఆ ఉపదేశాన్ని ప్రేమగా తండ్రి యొక్క ఆజ్ఞను ఆచరించే విధంగా చేస్తుంది. కాబట్టి ఇక్కడ తండ్రులకు చెప్తున్నాడు, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక. సో వారి కోపం తెప్పించకండి మీ పిల్లలకు. మరి పరీక్షించుకుందాం, తండ్రులు ఎవరైనా ఇక్కడ మన పిల్లలకు కోపం రేపిస్తున్నామా? వారికి విసుగు తెప్పిస్తున్నామా? ఏంటి మా డాడీ ఏంటి ఇంత అని మనం విసుగు తెప్పించే విధంగా ఉన్నామా? మనం ఈ దినమున మనం పరీక్షించుకుందాము. సో ఆ విషయంలో మనం ఆ విధంగా ఉంటే మనం పశ్చాత్తాపపడదాం. ఆ విధంగా మన పిల్లలకు కోపం తెప్పించేవారిగా ఉంటే, మన పిల్లలు నొప్పించేవారిగా ఉంటే, సో ఇల్లునే స్వర్గసీమంగా మలుచుకోలేని వారు ఆ స్వర్గాన్ని వెళుతారనుకోవడం భ్రమ. ఈ ఇల్లును స్వర్గసీమగా మలుచుకోలేని వారు ఆ స్వర్గాన్ని వెళుతాడనుకోవడము భ్రమ. కాబట్టి ఇల్లును మరి ఆలయముగా, ఇల్లును ఒక స్వర్గసీమగా, సో ఎవరైతే మలుచుకుంటారో, ఏ యజమానులైతే వారు ధన్యులు సుమా. సో కాబట్టి ఆ యొక్క బాధ్యతలంతా పరలోకపు తండ్రి యజమానికి అప్పగిస్తున్నాడు. సో యజమానురాలి యొక్క సహాయము సహకారం లేకుండా చేయలేడు, అది మన అందరికీ తెలుసు. బికాస్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ బిహైండ్ దెర్ ఇస్ ఎ ఉమెన్. ప్రతి పురుషుని విజయ రహస్యం వెనకాల ఒక స్త్రీ ఉంటుంది. సో ఆ స్త్రీ ఎవరో మరి మీరే పరీక్షించుకోవాలి, మీరే యోచించుకోవాలి. పరమ తండ్రి మీకు స్తోత్రములు. అదేవిధంగా 5వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి, దాసులారా యథార్థమైన హృదయం గల వారై భయముతోనూ వణుకుతోనూ మెస్సేయకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. సో దాసులకు అంటే ఉద్యోగాలు చేసేవారికి. సో మీ యజమానులకట ఏ విధంగా ఉండాలట? ఏ విధంగానట? మీరు మెస్సయ్యకి ఏ విధంగా విధేయులై ఉంటారో మీ యజమానులకు ఆ విధంగా, మీ యజమానురాండ్రకు ఆ విధంగా. సో ఇది మరి ఎంత గొప్ప మర్మము చెప్తున్నాడో చూడండి అపోస్తలుడైన సౌలు. అంటే సో అందుకే మరి లోకంలో అంటారు, ఏ సంస్థలోనైనా, ఏ ఆర్గనైజేషన్లోనైనా క్రిస్టియన్స్ ఉంటేనట అది దీవెనకరంగా ఉంటుందట ఆ ఆర్గనైజేషన్. ఎందుకంటే వాళ్ళు ఆయనకి ఎలా ఒబీడియన్స్గా ఉంటారో వారి యజమానులకు ఆ విధంగా ఒబీడియన్స్గా ఉంటారంట. వారు సృష్టికర్తకి ఏ విధంగా విధేయులు అవుతారో వారి యజమానులకు, యజమానురాండ్రకు వారి పని విషయంలో నిబద్ధత కలిగి ఉంటారట. కాబట్టి ఇది మనకు వర్తిస్తుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మనం ఎక్కడ జాబులు చేసినా, మనం ఎక్కడ మన యజమాను ఎక్కడ మనకు ఏ యజమానులు మనం ఉన్నా, సో ఎస్ వీరు బిలీవర్స్, వీరు క్రిస్టియన్స్, లేక వీరు పరిశుద్ధులు, వీరు నమ్మకస్తులుగా ఉంటారు, వీరు నమ్మకమైన వారు ఉంటారు, వీరికి పని మనం అప్పగించవచ్చు, వీరికి మన కీస్ అప్పగించవచ్చు, లేక వీళ్ళకి మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ బ్లైండ్గా అప్పగించవచ్చు అని. ఎందుకంటే యోసేపుకు ఆ పోతీఫెర ఎలా అప్పగించాడు? సో ఆయన ఏమి చూసుకోలేదు, తనకేమున్నది ఏంటని ఏది చూసుకోలేదు, టోటల్ మొత్తం అప్పగించేశాడు. మళ్ళీ ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాక ఫరో ఏది తను చూసుకోలే, మొత్తం ఆయనకి అప్పగించేశాడు. కాబట్టి పరిశుద్ధులారా, మరి యవనస్తులారా, ముఖ్యంగా మీరు మరి గొప్ప గొప్ప ఆర్గనైజేషన్స్లో మీరు ఆల్రెడీ చేస్తున్నవారు మనవారు ఉన్నారు, రేపు చేయబోతున్నారు. సో మీరు
పరలోకపు తండ్రికి ఏ విధంగా ఒబీడియన్స్గా ఉంటున్నారో, జాగ్రత్తగా వింటున్నారు కదా, మీరు పరలోకపు తండ్రికి ఏ విధంగా ఒబీడియన్స్గా ఉంటున్నారో, పరలోకపు తండ్రి ఆజ్ఞకు ఏ విధంగా మీ యొక్క వర్క్ విషయంలో మీ యజమానులకు అదే విధంగా మెస్సయ్యకు లోబడి ఉన్నట్టుగా మీరు లోబడి ఉండండి. మీరు ధన్యులవుతారు, మీరు శ్రేష్ఠులవుతారు. పరలోకపు తండ్రి మీ యొక్క విధేయతను చూసి మిమ్మల్ని గొప్పగా, లేక ఆ కంపెనీనే, మీరు చేస్తున్న కంపెనీనే గొప్పగా ఆశీర్వదించవచ్చు, లేక ఆ కంపెనీలో మీకే ఒక గొప్ప స్థితిని ఆయన కలుగజేస్తాడు. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. కాబట్టి ఇంకొక మాట ఇక్కడ అంటాడు 6వ వచనంలో, మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడకే కాక మెస్సయ్య దాసులమని ఎరిగి ఎలోహిము చిత్తమును మనపూర్వకముగా జరిగించుచు, మనుషులకు చేసినట్టు కాక ఎలోహింకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయండి. ఏమని చెప్తున్నాడు చూడండి. సేవ అంటే ఇది సేవకుల యొక్క సేవ గురించి మాట్లాడడం లేదు ఇక్కడ అపోస్తున్న సౌలు. సో ఈ సేవకుల గురించి ఇక్కడ చెప్పడం లేదు. మీరు యజమానులు, మీ ఎక్కడెక్కడ యజమానుల దగ్గర మీరు చేస్తున్నారు, మీరు దాసురాండ్రుగా ఉండి, సో ఇక్కడ పరిశుద్ధ గ్రంథం పరిభాషలో అంటే దాసుడు అని అంటున్నాడు మనము ఎంప్లాయీస్. సో ఎంప్లాయర్ ఉంటాడు, ఎంప్లాయీస్ ఉంటాడు. సో మీ ఎంప్లాయర్ దగ్గర మీరు ఎలా చేయాలట, మేము మెస్సయ్యకు చేస్తున్నాం అన్నట్టుగా. సో ఆ విధంగా మీరు ఇష్టపూర్వకంగా చేయండి పని. సో అప్పుడు వీరు మిమ్మల్ని బట్టి నా నామము ఘనపరచబడుతుంది. అవును, వీరు పరిశుద్ధులు కాబట్టి వారు మాత్రం సబ్బాతు నాడు తప్పనిసరిగా లీవ్ కావాలని అడుగుతారు. వారికి ఏదైనా అపాయింటెడ్ టైం వచ్చిందంటే ఏదేమైనా మాకు లీవ్ కావాలని ముందే చెప్తారు. కాబట్టి డెఫినెట్గా ఐ విల్ శాంక్షన్ ఫర్ యూ, ఐ డోంట్ ఆబ్జెక్ట్. సో అని యజమానుల యొక్క హృదయాలలో ఆ స్థితిని పరలోకపు తండ్రి ఎందుకు? బికాజ్ ఆఫ్ యువర్ ఒబీడియన్స్ టువర్డ్స్ యువర్ ఎంప్లాయర్. మీ యజమానులకు మీరు దాసులు అవుతున్నదని బట్టి. కాబట్టి ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే, అంటే కుటుంబాలు భార్యలు భర్తలు మాత్రమే కాదు, భర్తలు భార్యలకు మాత్రమే కాదు, పిల్లలు తల్లిదండ్రులకు మాత్రమే కాదు. సో మనము యజమానులకు, మనం లోకంలో వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఉన్నాము. సో వ్యాపారాలు చేసేవారు పరలోకపు తండ్రి చూస్తున్నాడని నమ్మకంగా వ్యాపారం చేయాలి. లేదంటే ఆ వ్యాపారం చేయకు. నువ్వు మోసం చేసే వ్యాపారం అయితే ఎందుకు? నిన్ను పోషించడా నీ పరలోకపు తండ్రి? నువ్వు అబద్ధాలాడే వ్యాపారం అయితే నిన్ను పోషించడా పరలోకపు తండ్రి? అబద్ధాలాడే వ్యాపారం దాన్ని త్యజించేసి కూలి చేసుకో. పరలోకపు తండ్రికి అమ్మో ఇతనైతే సబ్బాత్ వచ్చిందంటే అమ్మో ఇంకా రాడు, పరిశుద్ధ గ్రంథం పట్టుకొని వెళ్తాడు. కానీ సండే నుంచి ఫ్రైడే వరకు అబద్ధాలే. ఎందుకు ఆ బ్రతుకు, ఆ జీవితం ఎందుకు? దానివల్ల ప్రయోజనం ఉందా? పరలోకపు తండ్రి సంతోషపడతాడా నిన్ను నన్ను బట్టి? కాబట్టి పరిశుద్ధులారా, మరి ఆ విధంగా మరి మనం ఉండాలని పరమ తండ్రి ఉపదేశిస్తున్నాడు. కొలసీల రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు. అపోస్తలుడైన సౌలు కొలసీల రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 15 వచనాల వరకు. మీరు బాప్తిస్వమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతుల నుండి లేపిన ఎలోహిం ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా ఎలోహిం రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగానున్న పత్రమును మేకులతో మ్రానుకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి మ్రాను చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఇక్కడ అపోస్తలుడైన సౌలు ఏం చెప్తున్నాడంటే, మీరు బాప్తిస్మము ద్వారా ఏమయ్యారు? మీరు మీ గత జీవితం అంతా సమాధి చేయబడింది. యోషువ ఏ విధంగా అయితే సమాధి నుంచి లేచాడో మీరు కూడా ఆ అపరాధములన్నీ, ఆ పాపములన్నీ, ఆ శాపములన్నీ ఆ నీటి ద్వారా సమాధి అయిపోయినాయి. మీరు మళ్ళీ జన్మించారు. ఎందుకంటే అంతకుముందు మీరేంటి? అపరాధములు అంటే ఆయన ఆజ్ఞలకు అనుగుణంగా అపరాధములు చేసిన వారు. ఏ విధంగా అంటే అబద్ధ సాక్ష్యము చెప్పకూడదు అనేది మనకు 10వ ఆజ్ఞగా ఉంది. సో ఆ ఆజ్ఞకు విరుద్ధంగా మనం అబద్ధ సాక్ష్యం చెప్పాము. ఎప్పుడు? యోషువను మనము
అంగీకరించక మునుపు, ఆయన రక్తంలో కడగబడక మునుపు. సో అది ఆ ఆజ్ఞకు విరుద్ధంగా మన గ్రంథం యొక్క పుటలో ఏమని రాయబడి ఉంది? అబద్ధ సాక్ష్యం నువ్వు చెప్పే కాబట్టి దానికి ఈ శిక్ష అని రాయబడి ఉంది. కానీ ఎప్పుడైతే యెహోవా మెస్సీయ రక్తంలో నువ్వు కడగబడినావో, ఎప్పుడైతే నీటి ద్వారా ఆ బాప్తిసం పొందుకున్నావో, ఆ చేవ్రాతను, ఏ చేవ్రాత? ఆ చేవ్రాత ఎవరు రాశారు? మనము ఆజ్ఞకు విరుద్ధంగా చేసిన శిక్షను ఆయన సముఖంలో ఉండిన దూతలు మన గ్రంథ పుటలో. సో దానిని ఆయన రక్తము చిందించడం ద్వారా తుడిచివేశాడు. కానీ దీన్ని ప్రపంచమంతా దీన్ని అర్థం చేసుకోక ఆయన ఆజ్ఞలను తుడిచిపెట్టాడు అనుకుంటున్నారు. ఇంకా ఆయన ఆజ్ఞలు తుడిచిపెడితే ఈ గ్రంథం ఎందుకు మనకు? ఇంకా దయ్యాల్లాగా మనం ఉండొచ్చు. దయ్యాలు విశ్వసిస్తున్నాడు, మనం విశ్వసించవచ్చు. దయ్యాలంటే బ్రతుకులు బ్రతకొచ్చు. కాబట్టి ఇక్కడ ఆజ్ఞలకు విరుద్ధంగా చేసిన ఆ శిక్షను తుడిచిపెట్టాడు పరమ తండ్రి. మనము తెలియదు, అప్పుడు మనకు అబద్ధ సాక్ష్యం చెప్తే శిక్ష అని మనకు తెలియదు, దొంగతనం చేస్తే శిక్ష అని మనకు తెలియదు. సో వీటికి ఎదురుగా ఉన్న ఆ శిక్షను ఆయన మ్రానుకు, ఆయన ఆ మేకులతో కొట్టబడిన దాన్ని బట్టి ఆయన మన దోష శిక్షను తుడిచివేశాడు. మరి ఈ రోజున కూడా మనకు అలాంటి ధన్యతను ఏంటి? మనము గత సంవత్సరం అంతా తెలిసి తెలియక చేసిన ఆ యొక్క పాప శిక్షను, దోష శిక్షను పశ్చాత్తాప పడడం ద్వారా ప్రాయశ్చిత్తము చెందించ తండ్రి, నేను నీకు విరుద్ధంగా పాపం చేశానయ్యా. ఏదో నా తల్లికి విరుద్ధంగా చేశాను అనుకున్నాను, నా తండ్రికి విరుద్ధంగా చేశాను అనుకున్నాను, నా సహోదరునికి విరుద్ధంగా, లేక నా భార్య విరుద్ధంగానే చేశాను అనుకున్నాను, నా భార్య కళ్ళు కప్పాను అనుకున్నాను. కానీ నాయన నీ కళ్ళు కప్పలేదయ్యా. ఈరోజు నేను ఒప్పుకుంటున్నా. అవును తండ్రి, నేను ఇక్కడ కూర్చున్నాను కానీ నా హృదయంలో ఏదేదో యోచనలు చేశాను. నేను ఎక్కడెక్కడో, నేను నా భార్య ఎదుటే ఉంటున్నాను, నా భార్యతో అంటున్నాను నీవు తప్ప నాకు ఇంకా వేరెవరిని ఎరగను అని. కానీ నా హృదయము ఎక్కడెక్కడో తిరుగుతుంది, ఎక్కడెక్కడో యోచనలు చేస్తుంది. సో ఆ దోష శిక్షను ఇక్కడ ఒప్పుకుంటున్నాను తండ్రి. ఆ పాప శిక్షను ఈ దినం నేను ఒప్పుకుంటున్నాను. నేను పశ్చాత్తాపడుతున్నాను అయ్యా, నువ్వు నన్ను క్షమించమని అని. సో అందుకే మనకైతే మరి ఇక్కడ అపోస్తలుడైన సౌలు అంటాడు హెబ్రీ పత్రికలో ఒక మాట, ప్రధాన యాజకుడట ఎక్కడికి వెళ్తాడట? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము. ప్రతి సంవత్సరము ప్రధాన యాజకుడు తనది కాని రక్తం తీసుకొని వెళుతాడు. 25, 26 వచనాలు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలమునికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అప్పగించుకొనుటకు ప్రవేశింపలేదు. సో ప్రతి సంవత్సరము మన ఈ ప్రధాన యాజకుడైన యెహోవా ప్రతి సంవత్సరము ప్రవేశించడానికి ఆయన ఆ అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించారు. ఆ ప్రధాన యాజకులైతే ఏంటి, వాళ్ళు ప్రతి సంవత్సరము తనది కాని రక్తం తీసుకొని వెళ్ళేవారు. కానీ తన సొంత రక్తము తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించిన మన ప్రధాన యాజకుడైన యెహోవా అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే హల్లెలూయా హల్లెలూయా. సో అప్పటి వరకు అయితేనేమో ఆ ప్రధాన యాజకుడు సంవత్సరం ఒకసారి వెళ్ళేవారు. కానీ మన ప్రధాన యాజకుడైన యెహోవా తన సొంత రక్తముతో, కాబట్టి పరిశుద్ధులారా, ఆయన రక్తంలో కడగబడిన నీతిమంతులారా, మరి ఉద్దేశపూర్వకంగా ఏ తప్పిదమును, ఏ పాపమును యోచన కూడా చేయకండి సుమా. సో అంతకుముందు అయితేనేమో వ్యభిచారం చేస్తేనే, ఇప్పుడేంటి చూస్తేనే, మోహము చూపుతో చూస్తేనే. అప్పుడైతేనేమో సహోదరుని చంపుతేనే అది మరణశిక్ష దండన. కానీ ఇప్పుడు నీ సహోదరుని నువ్వు దూషిస్తేనే, ద్రోహి అంటేనే. సో కాబట్టి నీ కంటిలో దూలం పెట్టుకొని నీ సహోదరుని కంటిలో నలుసు చూడడానికి ప్రయత్నించకు. ముందుగా నీ కంటిలో ఉన్న దూలము తీసేసేసుకో. సో అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసు స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి మన ప్రధాన యాజకుడు మరి ఆ అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. కాబట్టి మరి ఎవరికి వారమే ఈ దినమున నాయన ఈ గొప్ప దినమును, ఈ గొప్ప శుభదినం నాకు ఇచ్చావు. నేను మరి అనేక మార్లు తండ్రి గత సంవత్సరము నేను ప్రాయశ్చిత్త దినమున నేను పశ్చాత్తాపడ్డాను. మళ్ళీ మరి పరీక్షించుకుందాము, వాటిని మళ్ళీ ఏదన్నా రిపీట్ చేశారా?
మళ్ళీ రిపీట్ చేశారా, లేక తెలియక కొన్ని తప్పిదములు ఈ సంవత్సరం చేశారా? మరి పరిశుద్ధులారా, ఆయన నామమును నొసళ్ళ మీద ముద్రించుకున్న వాళ్ళారా, మరి మీరు క్షమింపబడవచ్చు. ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగినతను. అందుగురించే ఈ యొక్క అపాయింటెడ్ డే. అలా అని ఇది పర్మిషన్గా తీసుకొని, ఇది ఇచ్చాడు అని ఇది పర్మిషన్గా తీసుకొని నెక్స్ట్ డే నుంచి, నెక్స్ట్ మంత్ నుంచి, నెక్స్ట్ వీక్ నుంచి నువ్వు మళ్ళీ అదే తప్పిదమును కుక్క తోక వంకరలాగా చేసావనుకో, కుక్క వాంతికి తిరిగినట్టు తిరిగావనుకో, సో ఆ కుక్కలకు ఉండే తీర్పే. కుక్కలకు, మాంత్రికులకు ఆయన రాజ్యములో చోటు లేదు. సో అంటే కుక్కలాంటి ప్రవర్తన కలిగి ఉండేవారు, కుక్కలాగా వాంతికి తిరిగేవారు, కుక్కలాంటి గుణము కలిగి ఉండేవారు, సో ఆయన రాజ్యంలో చేరని అర్థం తప్ప అక్కడ కుక్కలు కాదు. అంటే కుక్కల్లాంటి గుణము, కుక్కల్లాంటి ఒక క్యారెక్టర్. సో కాబట్టి కుక్కల అంటే మేజర్ క్యారెక్టర్ ఏంది మనకు తెలుసు. అది బాగా దానికి కడుపులో అది అసలు ఎంత పట్టుతుందో తెలియదు. గప 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 తినేస్తుంది, మళ్ళీ వాంతి చేసుకుంటుంది. ఆ వాంతి చేసుకున్నది మళ్ళీ కొద్దిసేపటికి వెళ్ళి మళ్ళీ దాన్నే తింటుంది. సో అలాంటి బ్రతుకులు ఉండకూడదని పరలోకపు తండ్రి మనల్ని హెచ్చరిస్తున్నాడు. సుమా పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12-15 వచనాలు. యోవేలు గ్రంథము. సియోనులో బాకావూదుడి, సియోనులో బాకావూదుడి, ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజకూటం ప్రతిష్ఠించుడి, సమాజకూట ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపుడి, చిన్నవారిని స్తనపానము చేయి బిడ్డలను తోడుకొని రండి. పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి 12 వచ్చింది చదివా దయాకర్? 12 ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు ఏమంటున్నాడు? ఇప్పుడైనా, ఇకనైనా మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు. ఎందుకంటే హిజ్కియా కన్నీరు విడుచుచు ప్రార్థన చేశాడు. 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించబడింది. ఆహాబు రాజు ఘోరమైన పాపం చేశాడు, నాబోతును చంపాడు. కానీ వచ్చిన భయంకరమైన ఉగ్రత, ఆ శిక్ష పోస్ట్ పోన్ చేయబడింది. కాబట్టి ఆ పరలోకపు తండ్రి మనం ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్ఫూర్తిగా హృదయపూర్వకముగా ఆయన వైపు మనం తిరిగితే 13వ వచనం, మీ ఎలోహిమైన యెహోవా కరుణావాత్సల్యము గలవాడును. ఎలాంటి వాడాయన? ఈ తల్లి అయినా నిన్ను మర్చిపోతుంది, ఈ తండ్రి అయినా నిన్ను క్షమించకపోవచ్చు, ఈ తల్లి నిన్ను మర్చిపోవచ్చు. మనం అది ఆ రోజులలో ఉన్నాము. తల్లి మర్చిపోయే, పిల్లలు మర్చిపోయే రోజులు, తండ్రులు భయంకరంగా ప్రవర్తించే రోజులలో ఉన్నాము. కాబట్టి నీ కరుణావాత్సల్యము గల వాడును, శాంతిమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి హల్లెలూయా తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును గనుక హల్లెలూయా. సో ఏంటట? ఆయన మనకు కీడు చేస్తానంటున్నాడు. మనం ఆయన మాట వినక, మాట మీరి మనం కీడు కొని తెచ్చుకున్నాం. కానీ పరలోకపు తండ్రి ఆయన పశ్చాత్తాపపడి ఆ కీడును వెనుకకు తీసుకుంటున్నాడు. సుమా పరిశుద్ధులారా, బిడ్డలారా జాగ్రత్తగా చూడండి. మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి. హల్లెలూయా. సో అలనాడు ఏం చేసేవారు ఇశ్రాయేలీలు? వారు గోనెపట్టు ధరించుకునేవారు, వస్త్రములు చింపుకునేవారు. సో వారి తల మీద బూడిద పోసుకునేవారు. సో లిటరల్గా యాషువా మెస్సియాను అంగీకరించిన యూదులు ఈ దినమున, మరి ప్రాయశ్చిత్త దినమున ఇజ్రాయెల్ దేశంలో అదే చేస్తారు. వారు గోనెపట్టు ధరించుకుంటారు, వారు బూడిద చల్లుకుంటారు. అయితే పరలోకపు తండ్రి ఏం చెప్తున్నాడు? మీరు వస్త్రాలను కాదు మీరు చింపుకోవాల్సింది, మీ హృదయాలను చింపుకొని నా వైపు తిరగండి. మీ హృదయాలను చింపుకొని నా వైపు తిరగండి. విరిగిన నలిగిన హృదయమే నీకిష్టమైన బలియు, అందుకే అర్పిస్తున్నా నా నలిగిన మనసును.
అందుకే ఓకే, హల్లెలూయా. కాబట్టి ఆ పరలోకపు తండ్రికి కావాల్సింది ఏంది? విరిగి నలిగిన హృదయము. విరిగి నలిగిన హృదయంతో మనం ఆయన సన్నిధికి వద్దాం. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యం చేసేవాడు కాదు. 14వ వచనం చూడండి. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపపడి మీ ఎలోహిమైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణను మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపబడని ఎవడు చెప్పగలడు? సో కాబట్టి ఆయన శాపమును ఆయన దీవెనగా మార్చగల శక్తిమంతుడు, కీడును ఆశీర్వాదకరంగా మార్చగలిగే శక్తిమంతుడు. కాబట్టి పరిశుద్ధులారా, మీరు ఇకనైనా ఉపవాసం ఉండి, ఎందుకంటే మన పరమ తండ్రి కరుణావాత్సల్యము గల వారు. సో నీవు ఆయన రక్తము చేత కడగబడినావు, ఆయన రక్తమును తాగావు. పోయిన పస్కాలో ఆయన శరీరం తిని ఆయన రక్తము త్రాగావు. కానీ ఈ లోకములో, ఈ అంధకార లోకములో, ఈ యొక్క పాప లోకములో మరి నీ కనులతోనూ చూడకూడని చూసావు, నీ చెవులతో వినకూడని విన్నావు, నీ హృదయంలో యోచించావు, నీ పడకల మీద పడుకొని యోచించావు. కాబట్టి ఈ దినమున ఆయన వైపు తిరుగు. ఆయన నిన్ను క్షమిస్తాడు. ఆయన నిన్ను కీడుకు అప్పగించకుండా ఆయన మేలు చేసేవాడై ఉన్నాడు. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, అపోస్తలుడైన సౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30 నుంచి 32 వచనాలు. ఎలోహిం పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఎలోహిం పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. హల్లెలూయా. సో మీరు ఎవరి చేత ముద్రించబడ్డారు? మనం ఎవరి చేత ముద్రించబడిన వారము? ఆయన నామము చేత ముద్రించబడిన వారు. సో కాబట్టి ఆయన నామం చేత ముద్రించబడిన మీలో ఎవరు నివాసం చేస్తున్నారు? పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తారు. మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి సుమా. మీలో ఉన్న పరిశుద్ధాత్మ మీకు చెప్తూ ఉంటుంటాడు, హెచ్చరిస్తుంటుంటాడు, అమ్మా వద్దు నాయనా, ఈ పని చెయ్యకు, ఇది చూడకు, ఇది వినకు, ఈ దారిలో వెళ్ళకు అని నీలో ఉన్న పరిశుద్ధాత్మ నిన్ను హెచ్చరిస్తూ ఉంటుండగా నీ దేహమేమో అట్లా ఆక్కెలుతూ ఉంటుంది. నీ దేహమేమో, అందుకే ఈ యొక్క ఆత్మకు ఈ దేహానికి ఎప్పుడూ విరుద్ధమే, ఎప్పుడు వైరమే, ఎప్పుడు యుద్ధమే. సో ఆ యుద్ధములో నువ్వు పరిశుద్ధాత్మకు నువ్వు అవకాశం ఇస్తున్నావా? నీలో నివసిస్తున్న పరిశుద్ధాత్మను నువ్వు దుఃఖపరచకుండా ఉంటున్నావా? దినదినము ఆ పరిశుద్ధాత్మ వృద్ధి అయ్యేటట్టు చేస్తున్నావా? సో ఆ పరిశుద్ధాత్మను అంతకంతకు నీకు ఆదరణ కలిగేటట్టు చేస్తున్నావా? నీ దేహమును పాపములో పడనివ్వడు, నీ దేహమును శాపములకు అప్పగించడు, నీ దేహమును వ్యాధికి అప్పగించడు. సో మనకు వ్యాధి కలుగుతుందంటే మనం ఏమనుకుంటాము? సో నేను మొన్న ఆ ఫంక్షన్కి వెళ్ళాను, నేను ఏదో అక్కడ ఏదో తిన్నాను, అది ఆ ఫుడ్ పడలేదు, లేకుంటే ఆ ప్రాంతానికి వెళ్ళాను, అది ఆ నీరు పడలేదు, ఇలా అనుకుంటాం. కానీ నేనేదో పాపము చేశాను, ఆ పాపము నాకు శాపముగా ఈ రోగముగా వచ్చిందని మనము ఆలోచించము. ఆలోచించేవారు ధన్యులు. వ్యాధి కలిగిందా నీకు? జడ్జ్ యువర్ సెల్ఫ్, ఎగ్జామ్ యువర్ సెల్ఫ్. వ్యాధి ఊరికే రాదు సుమా. మన తప్పిదమును బట్టి, మన అతిక్రమమును బట్టి, మన పాపమును బట్టి, మన శాపమును బట్టి ఆయన శిక్షించక, ఇంకా శిక్షకు అప్పగించక వ్యాధితో హెచ్చరిస్తాడు. చిన్న వ్యాధితో, బిడ్డ నా వైపు తిరుగు, నీలో ఉన్న పరిశుద్ధాత్మ నేను హెచ్చరిస్తున్నాను, నువ్వు నన్ను దుఃఖపరుస్తున్నావు, నన్ను దుఃఖపరచక ఇంకా, ఎందుకంటే నీవు నా సొత్తు. సో అదే అంటున్నాడు ఇక్కడ. మీరు విమోచన దినం వరకు, ఎప్పటి వరకు మనం ముద్రించబడ్డామట? ఏదో ఒకరోజు ఈ యొక్క కరోనా అయిపోయే వరకు కాదు. ఈ కరోనాకు వ్యాక్సిన్ వచ్చిందంటే అందరూ అనుకుంటున్నారు ఇంకా స్వేచ్ఛగా తిరగొచ్చని. కాదు, అంతకన్నా భయంకరమైన ఇంకా రాబోతున్నాయి. ఇది ఆరంభం మాత్రమే సుమా. కానీ మనము ఎవరి చేత ముద్రించబడ్డాము? ఎప్పటి వరకు ముద్రించబడ్డాము? విమోచన దినము వరకు. ఈ లోకంలో నుంచి మనము విమోచించే దినం, అంటే ఈ లోకంలో యాత్ర ముగించే వరకు, ఆయన రాకడ వరకు మనము ముద్రించబడిన వారము సుమ. నెక్స్ట్ వచనం. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఏం విసర్జించాలట? ద్వేషము మనకుండకూడదట, కోపము మనకుండకూడదట, ఇంకా క్రోధము ఉండకూడదు,
అల్లరితో కూడిన ఆటపాటలు ఉంటుంటాయి. అల్లరి ఉండకూడదు. మనము దూషణ మాటలు. సో కొందరైతే అనవసరంగా నోటి గుండా ఊరికేనే దూషణ మాటలు వస్తాయి. మరి దానికే వారు పాత్రులేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే దూషించేవారు దానికే పాత్రులేమో. శపించుట వారికి ప్రీతి, ఆ శాపం వారికే వస్తుంది. దీవించడం వారికి ఇష్టం ఉండదు. ఒకరిని ఎదుటి వారిని దీవించడం ఇష్టం ఉండదు. కాబట్టి అది వారికి దూరం అవుతుంటుంది. ఇంకా దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించండి. వీటన్నిటినీ మనము ఈ దినమున విసర్జించుకోవడానికి పరలోకపు తండ్రి మనకు తరుణాన్ని ఇచ్చాడు. దేని మనము డిస్కార్డ్ చేయడానికి, దేని మనం విసర్జించడానికి సమస్తమైన దేశము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు ఇంకా ఏం అవేమో విసర్జించాల్సినవి అవి. మరి కలిగి ఉండాల్సింది ఏందట? ఒకరిని ఎడల ఒకడు దయగల మాట, దయ కలిగి కరుణాహృదయులై మెస్సయ్యనందు ఎలోహిం మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏం చేయాలట? ఒకరి ఎడల ఒకరము దయగలిగిన హృదయం, దయ కలిగి, ఇంకా ఏంటట? కరుణాహృదయులై మెస్సయ్యనందు. అంటే మెస్సయ్య మనల్ని ఏ విధంగా క్షమించాడో, పాపమునకు శాపమునకు పాతాళమును వెలనై ఉన్న మనల్ని ఆ పాతాళము నుంచి, ఆ చెర నుంచి ఎలా అయితే విడిపించాడో, ఎలాగైతే ఆయన క్షమించాడో, అంటే మనము క్షమిస్తేనే క్షమించబడతాం. ఫైనల్గా చెప్పుకొచ్చేది ఏంది? సౌలు గారు ఇక్కడ ప్రేమగా మెల్లగా 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 చెప్పుకొస్తుంటాడు, మెల్లగా దింపుతుంటాడు. చక్కటి తీయటి మధురమైన మాటలతో చెప్పి ఎక్కడికి దింపుతాడంటే, నాయనా ఇంకా నేను చేయి వదిలిపెట్టానా పాతాళములో పడిపోతావు. సో నేను నిన్ను క్షమించాలి అంటే, నువ్వు క్షమించబడాలంటే నా పోలికలో, నా సారూప్యంలో చేయబడిన నీ చుట్టూన్న వారిని అందరినీ క్షమిస్తేనే నువ్వు క్షమించబడతావు. అంతే తప్ప ఒక ధనవంతునికి, ఒక యజమాని దగ్గర ఒక పెద్ద దాసుడు పనిచేస్తున్నాడు. చాలా అప్పు చేశాడు, అప్పుల పాలైపోయాడు. ఆ అప్పు అంతా యజమాని దగ్గర తీసుకెళ్ళాడు. అయితే చెల్లించలేని స్థితిలో ఉన్నాడు. ఆ యజమాని దగ్గర మొర పెట్టుకుంటున్నాడు, అయ్యా నేను చాలా అప్పు అయిపోయాను, నా జీవితం అంతా, నా పిల్లలు, నా భార్య అందరూ సేవ చేసినా కూడా తీర్చేటట్లేదంటే, సరే నాయన దాసుడా, నీకు క్షమించేశాను, నువ్వు వెళ్ళిపోవాను. కానీ ఈ దాసుడు ఇంటికి వెళ్ళి తనకు కొద్ది డబ్బు ఇచ్చేవాళ్ళను, చిన్న ఇతనేమో లక్షల రూపాయలు క్షమించబడ్డాడు, 100 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చేవాడిని వెళ్ళి పీడిస్తున్నాడు. ఇది యజమానునికి తెలిసింది. ఒరేయ్, వాడిని దుర్మార్గుని పట్టుకరండి, వాడిని నేను క్షమిస్తే వాడు చేస్తున్న పని ఏంటి? కాబట్టి పరిశుద్ధులారా, నీవు ఆయన పోలికలో చేయబడిన నీ సహోదరుణ్ణి, నీ సహోదరిని, నీ భార్యను, నీ బిడ్డను, నీ భర్తను నువ్వు క్షమించలేకపోయావా? యు ఆర్ డిస్కార్డెడ్, నువ్వు విసర్జించబడతావు. కాబట్టి సో నీవు ఈ దినమున నాకు ఇచ్చాడు పరమ తండ్రి, ఓహో నేనైతే క్షమించబడతాను, నేను ఈరోజు ఏడిస్తే చాలు, నేను కన్నీరు పెడితే చాలు, నీ విరిగి నగిన ఉదయంతో ప్రార్థన చేస్తే చాలు, నేను క్షమించబడతాను అనుకుంటున్నావా? బుట్టి భ్రమసుమా. నీ పోలికలో లేక సృష్టికర్త యొక్క పోలికలో చేయబడిన, ఎందుకంటే ఆయన పోలికలో మనం చేయబడ్డాం, మన పోలికలో మన చుట్టూన్న వారు ఉన్నారు. సో ఆయన పోలికలో చేయబడిన నీ సహోదరుని, సహోదరిని నువ్వు క్షమించలేకపోయావా? నువ్వు క్షమించబడవు. ఈ ప్రాయశ్చిత్త పండుగ అది నీకు కాదు. ఎవరికి ఈ ప్రాయశ్చిత్త దినము? ఆయన పరమతండ్రి యొక్క పోలికలో చేయబడిన ప్రతి వారిని క్షమించే వారికే సుమా. పరమతండ్రి మీకు స్తోత్రములు. చివరిగా ఒక మాట చదివి మనం ముగించుకుందాము. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము, హోషేయ గ్రంథము 14వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ ఎలోహిమని యెహోవా తట్టుకు తిరుగుము. ఓ ఆత్మీయ ఇశ్రాయేలులారా, అవునా కదా? మనం ఆత్మీయ ఇశ్రాయేలమేనా కదా? ఒప్పుకుంటారా లేదా? మనమందరం ఆత్మీయ ఇశ్రాయేలమే కదా? సో ఆత్మీయ ఓ ఇశ్రాయేలులారా, మీ పాపము చేత మీరు కూలకుండునట్లు మీరు ఎవరి తట్టు తిరగాలి?
యెహోవా పరమ తండ్రి అయిన యెహోవా తట్టు తిరగండి. మాటలు సిద్ధపరచుకొని ఇక మాటలు సిద్ధపరచుకోండి. యెహోవా యొద్దకు తిరుగుడి. యెహోవా యొద్దకు తిరగండి. మీరు ఆయనతో చెప్పవలసినది మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా మా పాపములన్నిటిని మా పరిహరింపుము. పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి, నీవు అంగీకరించదగినవి అవే మాకున్న. ఏమని అనాలట? అయ్యా, బలులు కాదయ్యా మీరు కోరుకుంటుంది, అర్పణలు కాదయ్యా, నా ఆస్తి అంతా తీసుకొచ్చి పెడితే కాదయ్యా. ఆస్తి మొత్తం తీసుకొచ్చి పెడుతున్నాం అనుకున్న అననీయ సిప్పోరు ఏమైపోయారు? కాబట్టి ఆస్తి కాదు పరలోకంనిచ్చేది. సో ఎడ్లను కాదు, బలులు కాదు, వాటికి బదువులా ఏమున్నాయట? పెదవుల చేత నీ హృదయము ఏది నింపుకుంటున్నావో ఈ దినమున, ఏ హృదయంతో క్షమించమని వేడుకుంటున్నావో, నీ హృదయంలో ఏ మాటలు దాచిపెట్టుకుంటున్నావో, నీ హృదయమైన పలకల మీద ఏవైతే రాసుకుంటున్నావో. అందుకే ఇర్మియా భక్తుడితో అంటాడు, ఇర్మియా నిన్ను వన్నె చూచేవానిగా పెట్టాను, యువర్ మాస్టర్ పీస్. సేవకులకు చెప్తున్నాడు, సేవకులు ఏ విధంగా ఉండాలి? సేవ చేసేవారు మాస్టర్ పీస్ లాగా ఉండాలి. సో వారు మాదిరికరంగా, మందకు మాదిరికరంగా ఉండాలి సేవకుడు అనేవాడు. కానీ సేవకుడు చెప్పేదంతా ఒకటి చేసి అందరు కూర్చున్న వాళ్ళు అనుకుంటారు, భలే చెప్తున్నావులే అన్న, నువ్వు చెప్పేది చాలా చక్కగా చెప్తావు అని చేసేది. సో కాబట్టి సేవకులు, బోధకులు చెప్పేవారు రెట్టింపు శిక్షకు పాత్రులని, రెట్టింపు తీర్పునకు పాత్రులని జాగ్రత్తగా చెప్పండి, జాగ్రత్తగా ప్రవర్తన కలిగి ఉండండి సేవకులారా. సో అంటే మాకు మేము హెచ్చరించుకోవడమే కాదు, మరి నా ఆత్మీయ సహోదరులకు, మరి ఉపదేశించే అనేక సేవకులకు నేను ఈ యొక్క మాట చెప్తున్నాను, వారిని ప్రేమించి. కాబట్టి అయ్యా, మా దగ్గర ఏమున్నవి? ఎడ్లు కాదు, అర్పణలు కాదు, సో మా యొక్క సొత్తు కాదు, మా బంగారం కాదు. బంగారం అంతా నీదే, వెండి అంతా నీదే, ఈ ఐశ్వర్యం అంతా నీదే కదయ్యా. నీకు ఏమిచ్చి నేను తృప్తిపరచగలను. కానీ నువ్వు మాకు ఇచ్చిన మా పెదవులు ఉన్నాయి, ఇదిగో నా పెదవులతో, ఇగో ఈ పెదవులతో నేను బలి అర్పిస్తున్నాను, ఈ పెదవులతో నేను మాటలు సిద్ధం చేసుకుని వస్తున్నాను. నేను గత సంవత్సరం అంతా ఏవేవి అతిక్రమాలు చేశానో వాటినన్నీ గుర్తు చేసుకొని, అవును నేను సాయంకాలం గడిచే వరకు, ఎన్ని సాయంకాలం గడిచే వరకు నేను నా హృదయంలో దాచిపెట్టుకున్నాను, ఎన్ని రాత్రులు గడిచే వరకు, ఎన్ని నెలలు గడిచే వరకు నా భార్యను క్షమించక, నా భర్తను క్షమించక, నా తల్లిదండ్రులను క్షమించక, నా బిడ్డలను క్షమించక, నా సహోదరులను క్షమించక, నేను ఎన్ని దినములు నేను పాపము చేశాను అని నువ్వు గుర్తు తెచ్చుకొని పశ్చాత్తాపపడి ఈ పెదవులతో మరి ఆయనకు బలి అర్పించి, ఆ విరిగిన హృదయంతో అర్పించి మనం పశ్చాత్తాపపడి మరి మనము క్షమించబడ్డాము అనే ఒక నిరీక్షణతో, ఒక నమ్మకముతో మరి మనము పర్ణశాల పండుగకు సిద్ధపడదాం. ఆ విధంగా పరమతాన్ని మనం సిద్ధపరచును కాక. పరమ తండ్రి నీకు స్తోత్రములు. హల్లెలూయా. ప్రార్థనలు చేసుకుందాం. విన్న వాక్యమును మన హృదయంలోకి మనకు అన్వయించుకొని, అవును తండ్రి, నా పాపము చేత నేను కూలాను, నా పాపాన్ని బట్టే నాకు దోషము, నా దోషాన్ని బట్టే నాకు ఈ రోగం వచ్చింది, ఈ బలహీనత వచ్చింది, నా దోషాన్ని బట్టే నా కుటుంబం ఈ శిక్ష